హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు ఓటింగ్ అనాలిసిస్. ఈ వీడియోలో ట్యూస్డే ఆఫ్టర్నూన్ కరెక్ట్గా చెప్పాలంటే 12 గంటలకి ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. నేను సైట్స్కి సంబంధించిన అనాలిసిస్ అస్సలు చేయను. ఓన్లీ యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా అండ్ ట్విట్టర్, అది జెన్యూన్ అకౌంట్స్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ అనాలిసిస్ నేను ఎవ్రీ టైం చెప్తా. మోస్ట్లీ 99% అదే రైట్ అయింది కూడా. ఈరోజు కూడా మనం అదే మాట్లాడబోతున్నాం. సో వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అఫీషియల్ ఓటింగ్ లైన్స్ అయితే ఇవాళ నైట్ 10:30కి ఓపెన్ అవుతాయి. బట్ అన్అఫీషియల్ సైట్స్ అనే కాదు, ఇప్పుడు నా యూట్యూబ్ పోల్లోనే పోల్ పెట్టా చూడండి 9 to 10 hours బ్యాక్. అందులో ఒక 1,05,000 1,10,000 శాంపుల్స్ కలెక్ట్ అయ్యి ఇంకొక 10 to 12 hours 2 lakhs 2.5 వరకు వెళ్తుంది. సో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదేనే కాదు, 2 lakhs 3 lakhs 4 lakhs శాంపుల్స్ కూడా నేను కలెక్ట్ చేస్తున్నా. అలాగే ఇన్స్టాలో కూడా కలెక్ట్ చేస్తున్నా. ఆ బేసిస్ అండ్ కరెక్ట్ డేటా, అది మ్యానిపులేట్ చేయడానికి లేదు. సో కరెంట్ ట్రెండ్ ప్రకారం ఎవరు సేఫ్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో మాట్లాడుకుందాం. ఈసారి అయితే ఎలిమినేషన్ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. బట్ వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. వాళ్ళిద్దరిలో ఎలిమినేట్ అవ్వడానికి వాళ్ళ ఫ్యాన్స్ కంట ఓటింగ్లో లేని వేరే ఫ్యాన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో బేసిక్గా 5 ఉన్నారు. ఎవరు కరెక్ట్గా చెప్పాలంటే ఓజీ క్లాన్లో విష్ణుప్రియ తప్ప మిగిలిన 5 ఉన్నారు. నిఖిల్, నబిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ, 5 ఉన్నారు కదా. వీళ్ళ 5లో ఫస్ట్ పొజిషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ నుంచి వద్దాం. లాస్ట్ ఇద్దరు గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడాలి. ఎందుకంటే చాలా రకరకాలుగా ట్విస్ట్లు అండ్ టర్న్లు ఉండబోవచ్చు. ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఈసారి ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అదైతే పక్క. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఇంపాసిబుల్. సో ఫస్ట్ వచ్చేసరికి విచ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాజ్ యూజువల్ నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. చాలా దూరంగా ఉన్నాడు ఫస్ట్ పొజిషన్కి, సెకండ్ పొజిషన్కి. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, నిఖిల్కి గత 3 వారాలుగా ఒక్క పాజిటివ్ కంటెంట్ లేదు. కట్ చేస్తే నిన్న నామినేషన్స్ ఇంకా మామూలుగా లేదు అసలు. అది బ్యాడ్ కాదు, అది సాడ్. కరెక్ట్గా చెప్పాలంటే చాలామంది అది నెగిటివ్ ఎపిసోడ్ అనుకుంటున్నారు, కానీ అది చాలా పాజిటివ్ ఎపిసోడ్ నిఖిల్ గ్రాఫ్ పెరగడానికి. ఎందుకంటే నిఖిల్ ఎంత తొక్కినా, ఎంత హ్యూమిలేట్ చేసినా, ఎంత అవమానించినా, ఎంత నీచంగా చూసినా, ఎంత టార్గెట్ చేసినా, ఎన్ని నెగిటివ్ ఎపిసోడ్లు పడినా, ఎన్ని జరిగినా నిఖిల్ ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. సో నేను ప్రతిసారి చెప్పినట్టే, నేనేం ఎలివేషన్ ఇవ్వట్లేదు. ఆ ప్లేస్లో ఎవరున్నా అదే చెప్తా. ఒక పర్సన్కి సరైన కంటెంట్ రావట్లే, ప్రాపర్ పాజిటివ్ కంటెంట్ రావట్లే, నెగిటివ్ అండ్ నేను వచ్చేసరికి ఫుల్ బ్లేమ్ గేము, క్యారెక్టర్ అసాసినేషను, కైండ్ ఆఫ్ ట్రోలింగ్, ఇన్ని జరిగిన ఆ పర్సన్ 1 పొజిషన్లో ఎక్కడో ఉన్నాడు అంటే ఆలోచించండి నిఖిల్ రేంజ్ ఎలా ఉందో. అంటే నిఖిల్కి సరైన ఎపిసోడ్ పడితే ఇంకెలా ఉంటుందో చెప్పండి. అప్పుడు ఇంకా వార్ వన్ సైడ్ అయినట్టు ఉంటుంది. సో నేనేం ఎలివేషన్ అవ్వట్లే, ఉన్నదే చెప్తున్నా. నా ఛానల్కి వెళ్ళి చూడండి, వేరే అదర్ రివ్యూ ఛానల్కి వెళ్ళినా చూడండి. నేనేమైనా మ్యానిపులేట్ చేస్తాను, నేను నా యూట్యూబ్ CEO మా బావో నాకు అల్గార్థం ఇచ్చి అల్గార్థం చెప్పాడు, నేను దాన్ని మ్యానిపులేట్ చేశాను అనుకుంటే మిగిలిన కూడా చూడండి, అర్థమైపోద్ది. సో నిఖిల్ పోషన్ ఈజ్ టాప్ నెంబర్ 1. దరిదాపులో కూడా లేరు. గౌతమ్ ఫ్యాన్స్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారో చెప్తాను. గౌతమ్ ఫ్యాన్స్ అయితే నబిల్కి అయితే ఓట్లు వేయట్లేదు. కావాలంటే గౌతమ్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, జెన్యూన్గా కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతో చెప్తా. సెకండ్ పొజిషన్లో నబీల్కి మంచి ఓటింగ్ పడుతుంది. చాలా వారాల తర్వాత నామినేషన్స్లోకి వచ్చాడు. బట్ ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్కసారి నా పోల్స్ కానీ మిగిలిన పోల్స్ కానీ చూడండి, మీకు అర్థమైపోతుంది. బట్ సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రేరణ గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. అమ్మాయికి కూడా గత 2-3 వారాలుగా ఫుల్ నెగిటివ్ ఎపిసోడ్, నిన్న కూడా ఫుల్ నెగిటివ్ ఎపిసోడ్. సో పిక్ అవ్వాల్సిన టైము ఇంకా సమయం ఆసనమైంది. ఎందుకంటే ఆమె గ్రాఫ్ అలా పడిపోతూ సెకండ్ పొజిషన్లో ఉన్న ఆమె థర్డ్ నుంచి 4th వచ్చింది ఓవరాల్గా. సో ఇప్పుడు ఆమె థర్డ్ పొజిషన్లో ఉంది, సేఫే. బట్ చాలా దారుణంగా పడిపోయింది ప్రేరణ గ్రాఫ్. 4th పొజిషన్లో ఎవరున్నారో ఎక్స్పెక్ట్ చేయండి, కామెంట్ చేయండి. 4th పొజిషన్లో పృథ్వీ, 5th పొజిషన్లో యష్మి 5th పొజిషన్లో ఉందని చెప్పి ఎలిమినేట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇక్కడ రకరకాలుగా ఉంది. ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్ యష్మిని ఉంచాలనుకుంటే యష్మిని ఓట్ చేస్తారు. యష్మి ఉంటే ఆబ్వియస్గా నిఖిల్కి నెగిటివ్ అవుతుంది. సో యష్మిని ఉంచాలంటే యష్మికి ఓట్లు వేసారు అనుకోండి, పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. సింపుల్. గౌతమ్ ఫ్యాన్స్ అందరు కలిసి అలా యాస్టీస్గా యష్మికి సపోర్ట్ చేశారనుకోండి, పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఎవరికి? గౌతమ్ ఫ్యాన్స్కి కానీ ఇలాగా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళకి. పృథ్వీతో ఓట్ బ్యాంక్తో పాటు విష్ణుప్రియ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీని ఉంచాలనుకున్నారు అనుకోండి, అప్పుడు టైట్ అవుతుంది.
విష్ణుప్రియకి ఓట్లు కూడా ఎక్కువే కదా, ఆమె లేదు నామినేషన్స్లో. సో విష్ణుప్రియ ఓటింగ్ మళ్ళీ ఇటువైపు పడింది అనుకోండి, మళ్ళీ టైట్ అవుతుంది. లేదు ఎవరు మేము విష్ణుప్రియ ఫ్యాన్స్, మేము పృథ్వీకి వేయం, గౌతమ్ ఫ్యాన్స్ యష్మికి వేయమంటే యష్మి ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. బట్ అది అవ్వదు, క్రాస్ ఓటింగ్ రకరకాలుగా పడుతుంది. నిఖిల్ ఫ్యాన్స్ అయినా కూడా యష్మిని పంపాలనుకొని ఫిక్స్ అయితే ఒక 80% ఆఫ్ ఓటింగ్ నిఖిల్కి వేసి మిగిలిన 20% పృథ్వీకి వేసినా మళ్ళీ వార్ వన్ సైడ్ అయిపోతుంది. సో రకరకాల కాంబినేషన్స్ ఉంది. అందుకే ఈసారి ఎలిమినేషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ పృథ్వీ అండ్ యష్మి. ఇది ట్యూస్డే కదా, నేను ఫ్రైడే వరకు ఇదే చెప్తా. నేనని కదా, ఎవరైనా ఇదే చెప్తారు, ఇదే జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఈ క్రాస్ ఓటింగ్ ట్రెండ్ మనకు అర్థమైపోద్ది 2-3 రోజుల్లో. అప్పుడు మనం బలంగా మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అయితే యష్మియే లాస్ట్లో ఉంది. తెలుసు కదా ఎందుకు లాస్ట్లో ఉందో, మనం డిస్కస్ చేసి వేస్ట్. సో ఓవరాల్గా అది ట్యూస్డే ఓటింగ్ ట్రెండ్. రేపు ఓటింగ్ ట్రెండ్లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సభకు నమస్కారం.